హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వర్మ యూట్యూబ్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్, జానీ కపూర్ హీరో హీరోయిన్స్గా కొట్టాసో డైరెక్షన్లో వస్తున్న మూవీ దేవర. ఈ మూవీ సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రీవియస్ మూవీ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన త్రిపుల్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అలాగే మన టాలీవుడ్లో రాజమౌళి గారుతో సినిమా చేసిన తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ గట్టిగా ఉంది. మనం గతంలో పోలిస్తే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన స్టోరీ నెంబర్ 1, తర్వాత వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ సుబ్బు ఫ్లాప్. అలాగే రెండో సినిమా రాజమౌళి ఎన్టీఆర్ సింహాద్రి, తర్వాత వచ్చిన మూవీ ఆంధ్రవాల ఫ్లాప్. మూడో సినిమా రాజమౌళి నితిన్ సై, తర్వాత వచ్చిన అల్లరిబుల్లోడు ఫ్లాప్. నాలుగో సినిమా రాజమౌళి ప్రభాస్ ఛత్రపతి, తర్వాత వచ్చిన మూవీ పౌర్ణమి ఫ్లాప్. ఐదో సినిమా రాజమౌళి రవితేజ విక్రమార్కుడు, తర్వాత వచ్చిన ఖతర్నాక్ ఫ్లాప్. ఆరో సినిమా జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి యమదొంగ, తర్వాత వచ్చిన కంత్రి ఫ్లాప్. ఏడో సినిమా రాజమౌళి రామ్ చరణ్ మగధీర, తర్వాత వచ్చిన ఆరెంజ్ ఫ్లాప్. ఎనిమిదో సినిమా రాజమౌళి సునీల్ మర్యాద రామన్న, తర్వాత వచ్చిన కథ స్క్రీన్పై దర్శకత్వం అప్పర్రాజు ఫ్లాప్. తొమ్మిదో సినిమా ఏగ రాజమౌళి నాని, తర్వాత వచ్చిన ఎటే వెళ్ళిపోయింది మనసు ఫ్లాప్. పదో సినిమా బాహుబలి అండ్ 11 బాహుబలి 2, తర్వాత వచ్చిన సాహో మూవీ ఫ్లాప్. అలాగే 12వ సినిమా రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన త్రిపుల్ మూవీ. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గారు గెస్ట్ రోల్ చేసిన ఆచార్య మూవీ ఫ్లాప్గా నిలిచింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు త్రిపుల్ తర్వాత ఇప్పుడు దేవరాతో రాబోతున్నారు. ఈ సెంటిమెంట్ని జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రేక్ చేస్తారా లేదా కొనసాగిస్తారా అనేది రేపు మార్నింగ్ తెలుస్తుంది. అలాగే ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తారని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమాని నేను రేపు ఉదయం 7 గంటలకు చూస్తున్నాను. అలాగే సినిమా అయిన వెంటనే రివ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమా ఇప్పటికీ చాలా ఓవర్సీస్లో అండ్ చాలా చోట్ల చాలా బ్రేక్ ఈవెన్ అయ్యింది. అలాగే ఈ సినిమా